ఏదైనా పెట్టినా విత్ టెక్నాలజీ లేకపోతే వాళ్ళ ఆయనకి ఏమైనా తప్పదు. ఏమో పెద్ద విషయంలో ఆయనకు వచ్చిన మనం చెప్తాను ఖాళీగా ఎవరైనా ఎలాగైనా ఆడేచ్చు. నేను పాడేస్తానండి మొత్తం ఎప్పుడో పాలైనంత రేటు పాడేస్తాను. నేను పాడేస్తే అందరూ వెళ్ళిపోతాను. తర్వాత నేను ఏం చేస్తాను, అడవేస్తాం హాస్పిటల్లో ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఖర్చు పెట్టేది జనం ఖర్చు పెట్టేస్తాను. తినేసిన వాళ్ళు అందరూ హాస్పిటల్కి కొత్త రోగాలు ఖర్చు పెట్టారు. దేవుడు చూపు తినేది ఏం చేస్తాను. దేవుడికి అలా ఇలా చూద్దాం అంటే నాకు చాలా రిగ్రెట్. నేను చెప్పాను కదా, దేవుడు డబ్బు ఉన్న దేవుడు, లేని దేవుడు కింద చూస్తాను. ఉన్న దేవుడు కూడా లేని దేవుడి కింద చూస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మదన గోపాల స్వామి గుడి వద్ద ఆలయ భూములు వేలం నిర్వహించడానికి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ వాయిదా పడటం జరిగింది. ఇక్కడ ఏముందంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే కొన్ని ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని తప్పులు జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. కొంతమంది డిఫాల్టర్స్ వేరే వేరే పేర్లతో ముందుకెళ్తూ అదే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయి ముందుకెళ్తున్నారు. సో దాని గురించి కూలంకషంగా విచారణ చేసి సరైన నిర్ణయం చేసే వరకు ఈ పాటని ఆపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే 74 ఎకరాలు ఉన్న ఈ ఆలయ దేవుడికి కనీస అవసరాలు లేవు. అంటే ఇది మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే 74 ఎకరాలు ఉన్న రైతు ఫార్చునర్ కారులో తిరుగుతున్నాడు. ఈ యొక్క 74 ఎకరాలు ఉన్న దేవుడు కనీస అవసరాలు లేకుండా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మన గవర్నమెంట్లో దీన్ని ప్రక్షాళన చేసి సరైన విధానం ప్రవేశపెట్టి సరైన దిశగా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం గ్రామస్తులందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా బహిష్కరించారండి. అంటే బహిష్కరించాల్సిన అవసరం లేదండి. ఒక మంచి చేసేటప్పుడు అందరూ దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మంచి చేసి దీన్ని అంటే ఇప్పుడు వచ్చిన అందరూ మంచి వాళ్ళు ఉండకపోవచ్చు. దీంట్లో పాత అవసరాలతో లేకపోతే ఇంకో వేరే వేరే ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ బాధపడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు బయటికి. వస్తే రావచ్చు అండి, అందరూ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు డిఫాల్టర్స్ కూడా ఒకసారి పాటకు వచ్చిన వాళ్ళే కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్ రావాలంటే పాటకు రావాలి కదా, అది విషయం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మదన గోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములకు కౌలు హక్కును భూములకు వేలంపాట వేయగా వేలంపాటకు వచ్చిన రైతులు మొత్తం 4 ప్రతులు వేలంపాట పెట్టగా ఒక రైతు హైకోర్టు వెళ్ళడం జరిగింది. హైకోర్టు దాని మీద స్టే అనేది ఇవ్వడం వల్ల ఆ ప్రజలు మినహాయించి మిగతా ప్రతుల పాటకి చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మిగతా రైతులు ఇది 3 సంవత్సరాలకు కాకుండా 1 సంవత్సరానికే పాట జరిగింది కాబట్టి వాళ్ళు తమకు లాస్ వస్తుందనే ఉద్దేశంతో మేము పాటని బాయ్కాట్ చేస్తామని చెప్తున్నారు. అయితే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా డిపాజిట్ కట్టింది ముందుకెళ్తే కనుక పాట పెడితే మేము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ధరావద్దారులు ఎవరు కూడా ధరావతులు కట్టకుండా ఈ పాట ఆపుదల చేయడం జరిగింది. మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా పాటని వేలంలో పాల్గొని వాయిదేయమని చెప్పన్నారు. దానికి కారణం ఏంటని అడుగుతున్నాను. ఎర్నగూడు రైతులందరూ కూడా ఈ రోజు పాటను వాయిదా వేయాల్సిందిగా కోరడం జరిగింది. ఎందుకు వాయిదా వేశారు? అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఒక అతను కోర్టుకు వెళ్ళడం కదా కదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు 2002-2003లో ఇప్పుడు ఏ పాయింట్ అంటే మీకు చెప్పాల్సింది అదే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎక్కువ పాడారు. మళ్ళీ ఇంకా ఆ డబ్బులు డీసీ గారు సరిపోవు అని పాట పెట్టుకున్నారు. దేవస్థానం భూములకు గత సంవత్సరంలో పాటలు జరగగా ఉన్నతాధికారులు అది ఆ మక్తా అనేది సరైన మక్తా కాదని ఇంకా మక్తాలు పెరగాల్సిందన్న ఉద్దేశంతో వాళ్ళు దాన్ని వీటో చేయడం జరిగింది. ఇది ఆ వీటో నిరసిస్తూ రైతులందరూ కూడా ఈ పాటల్ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది.